తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. ధనుర్మాసం సందర్భంగా పాశురాల ప్రాముఖ్యత అలాగే వాటి వివరణ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మార్గశిర మాసంలో ప్రత్యేకించి ధనుర్మాసంలో ప్రారంభం నుంచి చూసుకుంటే 30 రోజుల పాటు 30 పాసురాలు తిరుప్పావేగా గోదా అమ్మవారు ఏవైతే పఠించారో చెప్పారో మనకి ఆ స్వామిని తలుచుకుంటూ కొలుచుకుంటూ అవి అందరూ పఠిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఒక్కొక్క పాసురం గురించి మీరు వివరిస్తూ వస్తున్నారండి. తెలుగులో చక్కగా అనువదించారు మీరు. అవి చదువుకుంటూ మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా సులువుగా మేము అమ్మవారిని కొలుచుకుంటాం, తద్వారా ఆ స్వామి దాకా చేరుకునేటువంటి అవకాశం ఇది. ఇప్పుడు మీలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు తిరుపావేని సరిగ్గా అంటున్నారు, పాసురం అని సరిగ్గా అంటున్నారు. చాలా సంతోషం. అలా ఒక్కొక్కటి వచ్చేస్తుంది. అంటే గురువుల ముందు కూర్చుంటే ఏదైనా సరి చేస్తారు కదా, అది సంతోషం అనిపించిందండి. అయితే ప్రేక్షకులకు కూడా చెప్పేది ఒకటే, ముందుగా ఇంట్రొడక్షన్ లాగా ఒక వీడియో అనేది చేయటం జరిగింది. ఆ తర్వాత మీరు 30 రోజుల పాటు ఏ విధంగా అయితే పాసురాన్ని చదువుకోవాలో, ఒక్కొక్క రోజు ఒక్కో పాసురం చాలా సులువుగా అయిపోతుందండి. నేనైతే చాలా పెద్దగా ఉంటుందేమో, చదవటం కష్టమేమో, దగ్గర కొంత సమయాన్ని ప్రత్యేకించి వెచ్చించాల్సి ఉంటుందేమో అనుకున్నాను. కానీ 5-10 నిమిషాల్లో ముగించేసుకోవచ్చు. పూజ, నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటూ ఒక పాసురాన్ని అమ్మవారి ముందు అలా మనం పఠిస్తే చాలా మనసంతా తేలికైపోతుంది. ఇలా చెప్పారా అమ్మవారు అని చెప్పి ఏదో సంతోషం అయితే ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఇందులో భాగంగా 5వ రోజుకి వచ్చేసాం. మరి 5వ పాసురం తమిళంలో అసలు ఎలా మేము చదవాలి, తెలుగు అనువాదం ఏమిటి, పూర్తి వివరణ తెలియచేయండి. తప్పకుండా అండి. ఆండాళ్ 5వ పాసురంలో కృష్ణుణ్ణి మనసారా ధ్యానిస్తే ఏమవుతుందో తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి అసలు అమ్మవారే మనల్ని మన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వస్తోంది. లేవండి, స్నానం చేయించండి, స్నానానికి దేవుణ్ణి అనుగ్రహం అడగడం, ఇవాళ ధ్యానిస్తే ఏమవుతుందో తెలియజేస్తోంది. ఎలా తెలియజేస్తోంది? మాయనై మన్ వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై துறைவனை ஆயர் குலத்து நீர் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கன் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினார் பாடி மனத்தினார் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் తీనీర్ దూసాగం సెప్పేలోర్ ఎంపావాయ్. మీరు తెలుగులో చదవండి. చాలా చక్కగా సులువుగా మీరు తమిళంలో చదివేస్తున్నారు గురుగారు. కొంచెం సమయం పడుతుంది మాకైతే, అందుకనే తెలుగులో చదువుకుందాం. తెలుగు అనువాదం. చాలా సంతోషం. నల్లని వాణ్ణి కొలువయున్న మధురానాథుణ్ణి, పవిత్ర జలాల యమునా తటివాణ్ణి, గోకులంలో వెలసిన దివ్య దీపాన్ని, కన్న తల్లి కడుపుకు కీర్తి తెచ్చిన దామోదరుణ్ణి, శుచిగా వచ్చి స్వచ్ఛమైన పూలు చల్లి ప్రార్థించి నోరారా గానం చేసి మనసారా ధ్యానిస్తే జరిగిపోయిన తప్పులు, జరగబోయే తప్పులు మంటల్లో దూది పింజలైపోతాయని అందాం. ఓలాలా నా చెల్లి. చాలా బాగా చెప్పారండి. వివరణ చాలా బాగుంది. ముందు జరిగింది అదే మళ్ళీ చెప్తాను, వివరణ ఇస్తాను మీకు. ఇక్కడ అమ్మవారు మాయనై అన్నది మొదటి మాట. ఈ మాయనై అంటే మాయదారివాడు అని మనకి ఇంతకాలం తెలియవచ్చింది. కృష్ణుని మాయదారివాడు అని మన అనువాదకర్తలు మాయనై అనగానే మాయదారి అని అనువదించేశారు. కాదు, అసలైన అర్థం మాయనై అంటే నల్లనివాడు, మాయన్ అంటే నల్లనివాడు అని అర్థం. కృష్ణుడు నల్లనివాడు, నల్లనివాణ్ణి అని అంటూ ఆండాళ్ కృష్ణుని తెలియచేస్తోంది. తమిళ్ పదం మాయన్. మాయన్ అంటే మాయదారి అని కాదు. మాయన్ అనడం మాయను సూచించడం కాదు. మన వాళ్ళు మాయా మాయా అనుకుంటున్నారు, కాదు. మాయన్ అంటే నల్లనివాడు అని. పెరియ ఆళ్వార్ అంటే ఈ మన ఆండాళ్ తండ్రి పెరియ ఆళ్వార్ అంటారు ఆయన. పెరియ ఆళ్వార్ ఒక సందర్భంలో కృష్ణుణ్ణి ఈవెన్ ఆయనల్ల మాయన్ అంటాడు. అంటే ఆండాళ్ళకు ముందే మాయన్ అనేది పెరియ ఆళ్వార్ అన్నాడు. ఈవెన్ ఆయనల్ల మాయన్, వీడు గొల్లవాడు కాదు నల్లవాడు అంటే ఇప్పుడు మనకి బోధపడుతోంది. అంటే మహావిష్ణువు అని. మహావిష్ణువు నల్లని శరీరం వాడు, కరియవన్ అని కూడా దానికి అర్థం ఉంటుంది మాయన్ అంటే. తిరుమాల్ అనేది ఒక తమిళ పదం ఉంది. మహావిష్ణువుని వాళ్ళు తిరుమాలని సంబోధిస్తారు. ఆ తిరుమాలన్ తిరుమాయన్ మాయన్ అయింది. ఈ నల్లని వాడు అనే పదం వినంగానే మనకి ఒక పోతన పద్యం గుర్తొస్తుంది, అందరికీ గుర్తొస్తుంది. నల్లని వాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులన్ విల్లును దాల్చువాడు
కడు విప్పకు వక్షమువాడు మేలు పై జల్లెడివాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం జల్లెడివాడు నైన రఘోత్తముడి డిచ్చుత మాకు అభీష్టముల్ అని పోతన అనడం కూడా మనకు అందరికీ తెలిసింది. నల్లని రూపం కలవాడు అనే అర్థాన్ని ఇస్తూ కృష్ణుడికి శ్యామరూప, కృష్ణవర్ణ వంటి నామాలు కూడా ఉన్నాయి. ఎవరైనా కృష్ణాష్టోత్తరం చదివితే మనకు తెలుస్తుంది. అంటే ఎక్కడ ఎవరెవరు ఏం చేసినా కూడా అన్ని ఒకేలాగా ఉన్నాయి. చూడండి, ఎవరో కృష్ణాష్టోత్తరం రాశారు, ఎక్కడో పోతన రాశారు, ఎవరో ఆండాళ్ళు రాశారు, అన్ని ఒకటే ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన అభివ్యక్తి ఏమిటి అంటే కన్న తల్లి కడుపుకు కీర్తిని తెచ్చిన ఆండాళ్ళు అనడం అద్వితీయమైన అభివ్యక్తి. ఆండాళ్ళు మాత్రమే చేయగల అభివ్యక్తి. అంటే ఆ కన్న తల్లికి కృష్ణుడు లాంటి కొడుకు ఉండడం కన్నా తీపి మరొకటి ఉండదు. అది కన్న తల్లి కడుపుకు కీర్తిని తెచ్చిన అనడం. చూడండి, కడుపుకి కీర్తిని తీసుకొచ్చాడటే. కడుపు పండిందని మనం అంటాము, అంతకు మించిన ఒక అభివ్యక్తి ఆండాళ్ళు చెప్తోంది. అంటే కన్న తల్లి కడుపుకి కృష్ణుడు కొడుకు కీర్తి అనమాట. ఈ పాసురంలో జరిగిపోయిన తప్పులు, జరగబోయే తప్పులు మంటల్లో ఈ పాసురంలో జరిగిపోయిన తప్పులు, జరగబోయే తప్పులు మంటల్లో దూది పింజలైపోతాయి అని ఆండాళ్ళు చెప్పడం విశిష్టంగా ఉంది. అంటే మనం చేసినవి అంటే మనం ఇందాక మనం ఏం అసలు ఈ తిరుప్పావై ఏం చెబుతోంది మనకంటే మనం తప్పులు చేయకూడదని చెప్తోంది. అంటే మనకి మనం పుట్టి ఇంటి చరిత్ర అంతా చూసుకున్నప్పుడు తప్పులు చరిత్రలో జరుగుతూనే ఉన్నాయి. నిన్న జరిగాయి, మొన్న జరిగాయి. అందుకనే ఆవిడ ఏముంటుంది, జరిగిపోయిన తప్పులు, జరగబోయే తప్పులు. అంటే తప్పులు లేని ప్రపంచం కావాలట ఆవిడకి. ఇక్కడ ఆండాళ్ ఇలా తప్పులు కాలి బూడిదవ్వాలని కాకుండా మరి ఇంకేదైనా చెప్పుండొచ్చు. అంటే ఆ తప్పు అనేది ఉండకూడదు, అంటే ఉండడం అనేది ఎంత అనవసరమో, అసలు అది అవాంఛనీయం అనమాట. తప్పు జరగకూడదు, ఆ తప్పులే కాలిపోవాలని ఆవిడ చెబుతాం. అంటే ప్రతిదీ మన జీవితానికి రిలేట్ గురుగారు. అంటే ఆ తప్పులు పోతే కానీ జీవితం బాగుండదు. మన వాళ్ళు బాధపడుతుందని కారణం మనం చేసిన తప్పులే. ఏ మనిషిని వాళ్ళు చూసుకుంటే వాళ్ళ కష్టాలు పడడానికి కారణం వాళ్ళు చేసిన తప్పులే. ఆ తప్పులు జరగకూడదు అని చెప్పడం. ఈ విధంగా 5వ పాసురంలో అమ్మవారు చెప్పారు. ప్రతిదీ మన జీవితానికి అన్వయించుకుంటే ఎలా ఉండాలి అనేది ఆవిడ స్వామిని కొలుచుకుంటూ అసలు స్వామిని కొలవాలి. అసలు తప్పులు కాలిపోవాలి, అంటే దూది పింజల్లా కాలిపోవాలంటుంది ఆవిడ. తప్పులు జరగకూడదు మనకు. అంటే మనం అందరూ సుఖంగా ఉండాలని ఆవిడ కోరుకుంటుంది. అంటే స్వామిని కొలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి అని ఆండాళ్ళ హృదయం అన్నమాట. 5వ పాసురం చాలా చక్కగా వివరించారు. అద్భుత మాతృమూర్తి కావిడ. బోధ అమ్మవారికి పాద ప్రమాణం.